వర్షాలు పడ్డప్పుడు కుప్పలు బగాయత్ మొత్తం మునిగిపోయింది, చిలకానగర్ మునిగిపోయింది. అక్కడ అందరికి వెళ్ళి భోజనాలు పంచిపెట్టారు. ఇక్కడ మాత్రం మాకెవ్వరు కూడాను ఎటువంటి భోజనాలు మాకు అవసరం లేదు. మాకు ఆ చెట్టు దాటి ఎప్పుడు మాకు నీళ్లు రాలా. ఎంత పెద్ద వర్షాలు రాని మేము 10 సంవత్సరాలు ఉన్నాం, ఇంకా 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అటువంటి వ్యక్తులు అలా ఉన్నప్పుడు మాకే ఇబ్బంది లేనప్పుడు మేము ఎందుకు ఖాళీ చేయాలి? అంతగా మీకు చేతనైతే మాకు అమ్మిన వాళ్ళని మీరు పట్టుకోండి. మాకు అమ్మిన వాళ్ళు ఉన్నారు ఇక్కడే, వాళ్ళని మేము అడ్రస్ చెప్తాం, వెళ్ళండి, వాడిని క్వశ్చన్ చేయండి. వాడిని క్వశ్చన్ చేసి మా స్థలాలన్నిటికీ మాకు రేట్లు కట్టి ఇవ్వమనండి. ఆయన కడతాడో మాకు అమ్మిన వాడు కడతాడో కట్టించేసేవాడిని మేము వెళ్ళిపోతాం. మాకు కూడా మూసి పక్కన మాకు ఉండడానికి ఇది లేదు. మాకు ఆరోగ్యాలు పాడవుతాయేమో, మరి మాకు కూడా ఆయన చెప్పింది ఏమో కరెక్ట్ అవ్వచ్చు. కాకపోతే మాకు కూడా ఎటువంటి సోర్సెస్ లేవు కాబట్టి మేము ఇక్కడ కట్టుకున్నాం, కొనుక్కున్నాం, తక్కువలో వచ్చిందని. ఇప్పుడు ఇచ్చేసేమనండి, మాకు ఇచ్చేమనండి. మా డబ్బులు మేము కట్టుకున్న దానికి, మాకు కొనిన దానికి ఆయన ఇస్తాడో లేకపోతే మాకు అమ్మినవాడు ఇస్తాడో ఇప్పించమనండి. దమ్ముంటే మేము వెళ్ళిపోతాం, వెళ్ళకుండా అయితే ఉండవు. ఆయన ఏం సమాధి కట్టుకుంటాడో కట్టుకోమనండి, మాకు సంబంధం లేదు. మా డబ్బులు అయితే మాకు రావాలి, మాకు ఎంత మేము ఇక్కడ పెట్టామో అంత. అది ప్రభుత్వం కూడా అంటే వీళ్ళకి పునరావాసం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి అంటారు కదా, మళ్ళీ చేస్తా అంటారు కదా. దీనికి సంబంధించి వచ్చి మాట్లాడమని ముందర వచ్చి మాట్లాడినాక అప్పుడు తీయండి. ఆయన ఇంట్లో కూర్చోన్నప్పుడు గెలిచినప్పుడు గల్లి గల్లి తిరిగినాడా ఓటు కావాలని. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తలేరు? మా గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? ఓట్లు ఉన్నప్పుడేనా? చెప్పండి. మీరు ఇంతే చేసిపోతారు, మేము మాట్లాడిన మాటలు మీరు చేసుకొని పోతారు. చెప్తే ఆడ రికార్డ్ అవుతుంది. ఇది ఇట్లా సమస్యల కోసమే కదా బాబాయ్, అంటే మేము చూపించకు తోలకు తెలుసు చెప్పు. చూపిస్తేనే మళ్ళీ అవుతుంది. చూపియాలి సార్, చూపియాలి. మిమ్మల్ని మేము అంటలేము, సార్ని అడుగుతున్నాం. సార్కు ఓటేసినాము, చేసినాము, అన్ని చేసి సారు వచ్చి ఇందిరాగాంధీ కంటే మంచిగా చేస్తాడని మేము కోరుకొని ఉన్నాం. అది మమ్మల్ని నాశనం చేస్తున్నాడు ఇవాళ వచ్చి. ఇందిరమ్మ పేరు ఓదెంగుతున్నాడు ఇవాళ. ఇందిరారెడ్డి వచ్చి ఇందిరమ్మ పేరు ఓదెంగుతున్నాడు. ఎంత మందికి ఇందు కట్టించిండు, రాజ్యం ఆల్ ఇండియా మొత్తం కట్టించింది. ఆ పేరు ఇవాళ ఓదెంగుతున్నాడు, ఇవాళ ఓదెంగుతున్నాడు. పింఛన్లు ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు. మాకున్న షారెడీలే మాకు కావాలి. మేము ఇక్కడ నుంచి వదిలిపోము. సస్తేనేమో మూసిలవాడి సస్తాం, లేకపోతే ఆయన వచ్చి మింట్రిని తెచ్చి మొత్తం సావద్ది, మొత్తం మూసిలా పెట్టి బొక్క పెట్టి పొమ్మను. అంతే. ధన్యవాదాలు రవీందర్ రెడ్డికి. నమస్తే సార్. నీకు సార్, రాజీవ్ గాంధీ గారిని ఎంత న్యాయంగా పరిపాలన చేసినా బెల్ట్ బాంబు పెట్టి చంపేశారు. ఏమి ఇంత మంది పేదలు ఆక్రందన ఎవడో ఒకడు టార్గెట్ చేయకుండా ఉంటాడా అండి? ఆయన కూడా మనిషే కదా, ఎవడో ఒకటి టార్గెట్ చేయకుండా ఉంటాడా? వాడు సమాధి ఎవరు కట్టకుండా ఉంటారా? చెప్పండి. ఇంతమంది సమాధులు కట్టుకున్నప్పుడు ఎవడో ఒక టార్గెట్ చేస్తాడు. నీ చావు ముందుకుంది, నీ పెళ్ళ ముందు పోస్తుంది ఖచ్చితంగా. ఖబర్దార్, ముందే చెప్తున్నావు. మా జీవితాల మీద నువ్వేదైనా మా డబ్బులు మాకు కట్టి, మాకెంత మేము నష్టపరిహారం ఉందో ప్రతి ఒక్క ఇంటికి కట్టి నువ్వు వెళ్ళిపో. నువ్వు కనీసం ప్రాణాలతో బతుకు, మనిషిలా బతకకపోయినా, మానవతను మనిషిలా బతకకపోయినా ప్రాణాలతో బతుకు ఎక్కడో చోట. అది నేను చెప్పేది. సో అన్న చెప్పండి అన్న, వచ్చిరా ఆఫీసర్స్ గిన ఇక్కడికి వచ్చిరా? ఒక నెల ముందు రాసుకోపోయినారు, డబల్ పైసా ఇస్తున్నారు. మాకు అవసరం లేని చెప్పేసినాం. ఇక్కడ అందరూ డబల్ పైసలు పెట్టి ఏం గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఇది పైసలు పెట్టి కొన్నామన్న. ఒక్కొక్క రూపాయి కాదు, జమాయిషి కూడా మాది ఇంకా అప్పు పోతే లేదు. ఇద్దరు అనంతం 100 గజాలు ఉంది. మన పానీపూరి బండి, గప్చు బండి, ఇంకా కూడా అప్పు పోతే లేదు. చాలా పరిశ్రమలు ఉన్నాం. వచ్చి తీస్తా అది చేస్తా అంటే ఎవరు ఉట్టు కూర్చోరు. ఆర్డర్ ఉండాలి, మనం ఎవరు ఉండాలి. రాతో రాదు ఆడ వస్తే కూడా మట్టిలో కలుపుతాం, ఎవడో ఉండాలి, మేము కూడా చచ్చిపోతాం. లాస్ట్ అదే ఫైనల్. అది చెప్పమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? అంటే ఎప్పుడు తీసుకున్నారు ల్యాండ్? మేము ఉండము, 15 సంవత్సరాల తీసుకున్నాము. మేము తీసుకున్నాము, ఇక్కడనే ఉండము. పికర్ చేసి పోతుంది అని భయం పెడతా ఉంటే ఎప్పటి నుంచి పెడతారు ఇట్లా భయం? పోతుంది ఇప్పటికి